మీరెప్పుడైనా ఒక వస్తువు కొనుగోలు చేసిన తర్వాత కొన్ని రోజులకే ఇది నిజంగా నాకు అవసరమా అని అనిపించిందా? కొత్త ఫోన్, బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన బైక్. మనకవి అవసరం కాబట్టి కాదు, ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అని కొనుగోలు చేస్తుంటాం. ఇది కేవలం స్పెండింగ్ ప్రాబ్లం కాదు, ఇదొక సైకలాజికల్ ట్రాప్. మరింత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, చాలామంది తమ ఫ్యూచర్ ఫ్రీడమ్ని సాక్రిఫైస్ చేసి ప్రెజెంట్ అప్రూవల్ కోసం జీవిస్తున్నారు. వేల సంవత్సరాల క్రితం మంచి గ్రూప్లో లేకపోతే బ్రతకడం కష్టం. అందుకే యాక్సెప్టెన్స్ ఒక అవసరం. కానీ నేడు మనల్ని చంపేది అడవుల్లోని జంతువులు కాదు, మనల్ని నియంత్రించేది ఇతరుల ఒపీనియన్స్. ఒక లైక్, ఒక కామెంట్, ఒక కాంప్లిమెంట్, ఇవన్నీ మన మెదడుకు చిన్న చిన్న రివార్డ్స్లా మారిపోయాయి. అందుకే చాలామంది అవసరం లేని వస్తువులను కూడా కొనుగోలు చేస్తున్నారు, జీవితం మెరుగుపరచడానికి కాదు, ఇతరుల అప్రూవల్ కోసం. సోషల్ మీడియా వల్ల యాక్సెప్టెన్స్ ఒక అడిక్షన్గా మారింది. ఎవరైనా కొత్త ఐఫోన్ కొనుగోలు చేస్తే మనకు కూడా కావాలనిపిస్తుంది. ఎవరైనా లైఫ్ స్టైల్ చూపిస్తే మన జీవితం చిన్నదిగా అనిపిస్తుంది. నిజానికి మనం వస్తువులు కొనడం లేదు, ఒక ఇమేజ్ని కొనుగోలు చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మీరు 80,000 రూపాయలు ఫోన్ కొనుగోలు చేశారు. కొన్ని రోజులు కాంప్లిమెంట్స్ వస్తాయి, వావ్ సూపర్ ఫోన్ అని అంటారు. కానీ ఒక నెల తర్వాత ప్రజలు తమ జీవితాలతో బిజీ అయిపోతారు, మీ ఈఎంఐ మాత్రం అలాగే ఉంటుంది. ఇదే సోషల్ అప్రూవల్ యొక్క హిడెన్ కాస్ట్. పీపుల్ ఫర్గెట్, బట్ యువర్ ఫైనాన్షియల్ బర్డన్ స్టేస్. ఒక్క క్షణం ఇంప్రెస్ చేయడానికి సంవత్సరాల స్ట్రెస్ని కొనుగోలు చేస్తున్నాం. ఇక్కడే చాలామంది చేసే పెద్ద తప్పు మొదలవుతుంది. వాళ్ళు వెల్త్ని బిల్డ్ చేయడానికి కాదు, వెల్తీగా కనిపించడానికి డబ్బు ఖర్చు చేస్తారు. కానీ అపియరెన్స్ మరియు రియాలిటీ మధ్య చాలా పెద్ద తేడా ఉంటుంది. బయటికి రిచ్గా కనిపించే వ్యక్తి లోపల అప్పులతో బాధపడుతూ ఉండొచ్చు. అదే సమయంలో సాధారణంగా కనిపించే వ్యక్తి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు ప్రయాణిస్తూ ఉండొచ్చు. ధనవంతులు ఒక విషయం బాగా అర్థం చేసుకుంటారు: అసెట్స్ ఇంప్రెస్ యువర్ ఫ్యూచర్, లయబిలిటీస్ ఇంప్రెస్ స్ట్రేంజర్స్. చాలామంది ఇన్కమ్ పెరిగినప్పుడు స్పెండింగ్ పెంచుతారు, కానీ ఫైనాన్షియలీ స్మార్ట్ పీపుల్ ఇన్కమ్ పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతారు. వారు ఇతరుల అప్లాస్ కోసం కాదు, తమ ఫ్యూచర్ ఫ్రీడమ్ కోసం డిసిజన్స్ తీసుకుంటారు. మీరు ఏదైనా కొనాలనుకున్నప్పుడు మీకు మీరే ఒక ప్రశ్న అడగండి: నేను దీన్ని నా జీవితాన్ని మెరుగుపరచడానికి కొంటున్నానా, లేక ఇతరులను ఇంప్రెస్ చేయడానికి కొంటున్నానా? ఈ ఒక్క ప్రశ్న వేల రూపాయలు మాత్రమే కాదు, సంవత్సరాల ఫైనాన్షియల్ మిస్టేక్స్ నుండి కూడా మిమ్మల్ని కాపాడగలదు. సమాజం మీ కొత్త ఫోన్ని కొన్ని రోజులు మాత్రమే గమనిస్తుంది, మీ కొత్త బట్టలను కొన్ని గంటలు మాత్రమే గుర్తుంచుకుంటుంది, మీ కొత్త బైక్ గురించి కొన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడుతుంది. కానీ మీ ఫైనాన్షియల్ డిసిజన్స్ మీ జీవితాన్ని సంవత్సరాల పాటు ప్రభావితం చేస్తాయి. గుర్తుంచుకోండి, అప్రూవల్ ఈజ్ టెంపరరీ, ఫ్రీడమ్ ఈజ్ పర్మనెంట్. ఇతరులను ఇంప్రెస్ చేయడానికి కాదు, మీ భవిష్యత్తును బిల్డ్ చేయడానికి డబ్బు ఖర్చు చేయండి. ఎందుకంటే ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్ ఈజ్ నాట్ ద వన్ హూ లుక్స్ రిచ్, ఇట్స్ ద వన్ హూ హ్యాస్ ద ఫ్రీడమ్ టు లివ్ లైఫ్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. మీరు సంపాదించే ప్రతి రూపాయి మీ ఇమేజ్ కోసం పనిచేయాలా, లేక మీ ఫ్యూచర్ కోసం పనిచేయాలా? ఆ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. The moment you stop living for likes, you start living for yourself. Subscribe for life lessons.